హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం పరిశుద్ధ లేఖనాల నుంచి చూద్దాం. అందరూ మీ బైబిల్ తెరవండి. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. సహజంగా మానవాళి జీవితంలో టెక్నాలజీ పెరిగిన తర్వాత ప్రార్థన చేసే ప్రార్థనా పరులు, ప్రార్థన మీద ఆధారపడే జనాలు కూడా కాస్త తక్కువయ్యారు అని చెప్పడంలో సందేహం లేదు. అంత ప్రార్థన అవసరమా? 21 రోజు, 40 రోజులు, 50 రోజులు ప్రొద్దున్నే ప్రార్థన చేయటం, రాత్రి ప్రార్థన చేయటం, ఇంత ప్రార్థన అవసరమా అని ప్రార్థనను గూర్చి కొంతమంది అవహేళనగా మాట్లాడే వ్యక్తులు లేకపోలేదు. అవగాహన లోపాన్ని బట్టి అవి వినటానికి నిజమే, సహేతుకమే అనిపిస్తుంది. ఇంత ప్రార్థనలో, ఎంత కడుపు చంపుకొని, ఎంత ఉపవాసాలు, 21 దినాలు పగలు రాత్రి ఇంత ప్రార్థనలో అవసరమా? ఇది వెర్రి భక్తి అనుకుంటా కదా, ఇది పిచ్చి భక్తి అనుకుంటా కదా అని కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది. అది 100కి 150% తప్పు అని చెప్పడానికి ఈ మాట చూడండి. మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి అపోస్తులైన పౌలు గారు ఇలా అంటాడు. నా వైపు చూసి నాతో కలిసి ఈ మాట చెప్పండి. ఈయన అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు. యేసుక్రీస్తు వారట తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున. ఇప్పుడు మనమందరం పరలోకపు తండ్రి యొద్దకు ఎవరి ద్వారా వచ్చాము? యేసుక్రీస్తు వారి ద్వారా వచ్చాం. తన ద్వారా తండ్రి అయిన దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. ఇప్పుడు పరలోకంలో యేసుక్రీస్తు వారు ఉన్నారు, తండ్రి కుడిపార్శ్వాన ఉన్నారు అని మనం వింటాం కదా. తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్న యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారట? ఎప్పుడెప్పుడు? నాకు ఈ మాట, నేను కొద్దిగా చదువుకున్నవాడిని కదా, సహజంగా చదువుకున్న వాళ్ళకి ఎక్కువ శాతం టెక్నిక్ అది ఇది అని అంటారు. అయితే ఒకటి వినండి, యేసుక్రీస్తు వారు పరలోకంలో ఉండి నిరంతరము ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారే ప్రార్థన మీద ఆధారపడినప్పుడు సాధారణమైన మనుషులైన మనం ప్రార్థన మీద ఇంకెంత ఆధారపడాలో కదా. ఈ ఒక్క మాట చూడండి. అరే ఆయన దేవుడు సార్, మరణాన్ని గెలిచినవాడు సార్, ప్రపంచంలో ఎవరూ సాధించలేని విజయాన్ని సాధించిన ఏకైక జయవీరుడు ఆయన. మరణమాన్ని ముల్లెక్కడా, మరణమాన్ని విజయం ఎక్కడని మరణపు ముళ్ళును విరిచి మృత్యుంజయుడే తిరిగి లేచినవాడు. ఇంత పరాక్రమ కార్యాలు జరిగించిన యేసుక్రీస్తు వారు కూడా పరలోకంలో ప్రార్థన మీద ఆధారపడి, మనకి 21 దినాలేమో, మనం పొద్దున ఒక పూట సాయంత్రం ఒక పూట ప్రార్థన చేస్తామేమో, కానీ దేవుడు నిరంతరము విజ్ఞాపన చేయుచున్నాడు. కనుకే ఆయన సంపూర్ణంగా తన వారిని రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. మాట్లాడుతున్నాడు. అమ్మా, ఏ తల్లి అయితే నిరంతరం తన కుటుంబం కొరకు ప్రార్థిస్తుందో ఆ తల్లి తన కుటుంబాన్ని సంపూర్ణంగా రక్షించుకునే శక్తిమంతురాలు అవుతుంది. ఏ తండ్రి అయితే నిరంతరం ప్రార్థిస్తాడో ఆ తండ్రి శక్తిమంతుడవుతాడు. ఏ విషయంలో? తన కుటుంబాన్ని, తన పిల్లలను సంపూర్ణంగా రక్షించుకుంటాడు. ఎవరి చేతిలో నుండి? శత్రువైన సాతాను చేతిలో వారి కుటుంబీకులు పడకుండా రక్షించుకుంటాడు. నీ ఇంట్లో ప్రార్థన లేకపోతే
సంఘంలో ప్రార్థన లేకపోతే, ఒక తల్లి ప్రార్థనా పరులు కాకపోతే, ఒక తండ్రి ప్రార్థనా పరుడు కాకపోతే ఆ ఇంటి వారిని సాతాను భక్షిస్తాడు. ప్రార్థించావా, దేవుడు రక్షకుడిగా నీ ఇంటిలో ప్రత్యక్షమై నీ ఇంటి వారిని ఆయన రక్షించటం ప్రారంభిస్తాడు. అందుకనే మనము మన కుటుంబాలను సాతాను భక్షించకుండా, మన కుటుంబాలను దయగల దేవుడు రక్షించున్నట్లుగా మన కుటుంబాల క్షేమం కొరకే ఈ 21 దినాల ఉపవాస ప్రార్థనలు దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రార్థన ఎంత అద్భుత కార్యం జరిగించేదో ఓ చిన్న మాట చెప్పి వాక్యపు లోతుల్లోకి వెళ్తాను. ఓ సందర్భంలో ఇజ్రాయేలీలు అరణ్య ప్రయాణంలో ఉన్నప్పుడు తెగులు వచ్చింది. తెగులు, వైరస్ అంట. తెలుగులోనేమో తెగులు అంటాం, ఇంగ్లీష్లోనేమో వైరస్ అంటారు. ఆ వైరస్, ఆ తెగులు వచ్చి వేల కొలది ఇశ్రాయేలు ప్రజలు చచ్చిపోతున్నారు. మోషేకి ఏమర్థం కాల, పిచ్చోడైపోతున్నాడు. భర్తను కోల్పోయి భార్య, భార్యను కోల్పోయి భర్త, పిల్లలను కోల్పోయి తల్లిదండ్రులు, తల్లిదండ్రులను కోల్పోయి పిల్లలు. ఒక మాటలో చెప్పాలంటే రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్నారు. అయ్యా మా భర్త చనిపోయాడు, అయ్యా నా భార్య చనిపోయింది, అయ్యా నా పిల్లలు చనిపోయారని ఓ రకంగా ఇశ్రాయేలు పాళ్యమంతా శోకంతో నిండుకుంది. అప్పుడు దైవజనుడైన మోషే అహరోను పిలిచి అంటాడు, అహరోను, దోపార్తిని చేతబూని చచ్చిన వాళ్ళకి బ్రతికిన వాళ్ళకి మధ్యలో నువ్వు నిలబడి నువ్వు ధూపం వేయటం ప్రారంభించు. అయ్యా ధూపం వేస్తే ఏం జరిగిద్ది? తెగులు ఆగిపోద్ది. అయ్యా ధూపం వేస్తే ఏం జరిగిద్ది? దేవుడు ప్రజలకు ప్రాణభిక్ష పెట్టి ప్రజలను మరణంలో నుంచి జీవానికి దాటిస్తాడు. దైవజనుడు చెప్పిన మాటకు లోబడి త్వరగా పరిగెత్తి చచ్చిన వాళ్ళకు బ్రతికిన వారికి మధ్యలో నిలబడి ధూపం వేయటం ప్రారంభించాడు. ఎప్పుడైతే ధూపం వేయటం ప్రారంభించాడో ధూపం వేయబడిన స్థలాన్ని దాటి ఆ తెగులు ఒక్కడుగు కూడా ముందుకు వెళ్ళలేకపోయింది. తెగులు అక్కడితోనే. ఇంకొక మాటలో చెప్పాలంటే ప్రార్థన ద్వారా తెగులుకే తెగులు వచ్చింది. ఎంత బాగుందో చూడండి. ఏమన్నాను? ప్రార్థన ద్వారా తెగులుకే తెగులు వచ్చి చావవలసిన ప్రజలను మరణములో నుంచి జీవానికి దేవుడు దాటించాడు. అంటే ఆ ధూపం, ప్రార్థన ఏం చేసిందో తెలుసా? ప్రజలకు ప్రాణభిక్ష పెట్టింది. మిమ్మల్ని ఒక మాట అడుగుతా, టకమని చెప్పండి. ధనం గొప్పదా? ఆస్తి గొప్పదా? కోట్ల రూపాయల ఆస్తి గొప్పదా? 70 అంతస్తుల భవంతి గొప్పదా? ప్రాణం గొప్పదా? ఇంకోసారి, దేవుడు నీ దగ్గరికి వచ్చి, నాన్న ఈ రాత్రి నీకు 100 కోట్లు ఇస్తా, 100 కోట్లు ఇస్తా, 100 కోట్లు ఇస్తా, నీ ప్రాణం తీసుకుంటా, ఏమంటావు నువ్వు అని అంటంతో, దేవా ఎంత అద్భుతమైన ఆఫర్ ఇచ్చావు నాయన, ఆ 1000 కోట్లు ఇచ్చి నా ప్రాణం తీసుకో అని అంటారా? దేవుని వైపు చూసి, ఏం దేవుడు అయ్యా నువ్వు? ప్రాణం తీసి 1000 కోట్లు ఇచ్చి ఉపయోగం ఏముంది? అన్నిటికంటే విలువైనది ప్రాణం. మీకు తెలుసా? ప్రార్థన మనిషికి ప్రాణభిక్ష పెట్టగలుగుతుంది. అన్నిటికంటే అద్భుతమైనది ప్రాణమైతే, ఆ ప్రాణభిక్షే ప్రార్థన పెట్టగలిగిందైతే, జీవితంలో నీకు ఎదురైన ప్రతి చిన్న సమస్య ప్రార్థన ముందు తొక్కడా. నీ జీవితంలో పరిష్కరించలేని సమస్య, ప్రార్థన పరిష్కరించలేని సమస్య అంటూ ఏదీ లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే భక్తుడు ఇలా అంటాడు, మనీ మేక్స్ మెనీ థింగ్స్ బట్ ప్రేయర్ మేక్స్ ఎవ్రీథింగ్. నువ్వు దేవుని సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థన చేయాలి, కానీ నీ ఇంటిని రక్షించుకునే శక్తిమంతురాలిగా నువ్వు మారిపోతావు. అందుకనే నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను, తమ్ముళ్ళారా, అన్నలారా, అక్కలారా, చెల్లిలారా, ఒకళ్ళనొకళ్ళు పురికొల్పుకొని సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ప్రార్థనలో దేవుడు మిమ్మల్ని బలపరిస్తే కంప్లీట్గా ఉపవాసం ఉండి ప్రార్థన చేయటానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీలో ఎవరైనా హై బాబోయ్ ఒక పూట భోజనం చేయకపోతేనే ప్లేట్లు గ్లాసులు పగిలిపోతాయన్నా, 21 రోజు భోజనం చేయకుండా ఉండటం సాధ్యమేనా? సంకల్పించు, ఆశపడు. ఆ ఆశ నెరవేర్చడానికి సామర్థ్యాన్ని దేవుడే కలుగు చేస్తాడు. రుచి చూసి చెప్తున్నాను, ఆ సామర్థ్యాన్ని దేవుడే ఇస్తాడు. మెట్టుకు ప్రార్థన ఇంత బృహత్తరమైన కార్యం చేసింది కదా. అలా మనం దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలంటే ఎలా ఉండి ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఫలభరితంగా ఉంటుంది. మనం చేసిన ప్రతి ప్రార్థనకు దేవుని యొద్ద నుండి మనం జవాబు పొందుకోగలుగుతాం. ఒకసారి అందరూ బైబిల్ తెరిచి చూడండి, నిర్గమకాండం
30వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం వరకు అందరూ మీ బైబిల్ తెరిచి నాతో కలిసి ఆ మాటలు చదవటానికి ప్రయత్నం చేయండి అందరూ. మరియు ధూపము వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను, తుమ్మకర్రతో దాన్ని చేయవలెను. దాని పొడవు 1 మూర, దాని వెడల్పు 1 మూర చచ్చౌకముగా ఉండవలెను. దాని ఎత్తు 2 మూరలు, దాని కొమ్ములు దానితో ఏకాండమై ఉండవలెను. దాని పైభాగమునకు దాని 4 పక్కలకును దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకు పొదిగించి, ఇక్కడ పెద్దగా చెప్పండి, దానికి చుట్టూ బంగారు జవను చేయవలెను. నా వైపు చూసి చెప్పండి, నాతో కలిసి చెప్పండి. దాని చుట్టూ బంగారు జవను చేయవలెను. రైట్. దేవుడి స్థలంలో ధూపవేదిక గురించి మాట్లాడుతున్నాడు. ధూపవేదిక ప్రార్థనా స్థలానికి గుర్తు. ఎలా? దావీదు భక్తుడు అంటాడు, సాయంకాలము చేతులెత్తుట నైవేద్యం వలె నా ప్రార్థన ధూపము వలె నీ సన్నిధికి చేరునుగాక అంటాడు. దేవుడి స్థలంలో ప్రార్థనను, ధూపాన్ని ప్రార్థనతో పోల్చాడు. ఈ ధూపవేదిక దగ్గర యాజకుడు ధూపం వేయటానికి ధూప ద్రవ్యాలను తీసుకొని ధూపవేదిక పై భాగాన పెడతాడు. ధూపవేదిక మీద పెట్టిన ఆ ధూపద్రవ్యం క్రింద పడిపోకుండా ఉండునట్లుగా దాని చుట్టూతా బంగారు జవను ఉంచుతాడు. బంగారు జవ అని అంటే అదేంటో అర్థం కావట్లేదు అని అనుకుంటారు. సింపుల్. ఒక ఫ్లాట్ టేబుల్ ఉంది. ఆ ఫ్లాట్ టేబుల్ మీద మనం ఏదో ఒక వస్తువు పెట్టాం, అది రోలై డొర్లి అది కింద పడకుండా ఉండునట్లుగా ఆ ఫ్లాట్ సర్ఫేస్ పై భాగాన్ని ఏం పెడతాం చెప్పండి? తెలుగులో బద్దే అంటారు కదా, ఇంగ్లీష్లో బీడింగ్ అని అంటారు కదా, స్వచ్ఛమైన గ్రాంధిక భాషలో జవా అని అంటారు. విన్నారా? స్వచ్ఛమైన గ్రాంధిక భాషలో దాన్ని జవా అని అంటారు. ఆ బద్ది ఉండటాన్ని బట్టి వస్తువు కింద పడకుండా కాపాడుతూ ఉంటుంది. ధూపవేదిక కూడా ధూపవేదిక పై భాగాన్ని చుట్టూతా బంగారు బద్దే, బంగారు బీడింగ్ జవను ఉంచుతారు. ఎందుకు ఉంచుతారు అంటే ధూపవేదిక మీద వేయబడిన ధూపద్రవ్యాలు నేలపాలు కాకుండా ఆ జవ జాగ్రత్తగా కాపాడుతుంది. దీని ఒక కోణంలో చెప్తాను. ఈ బద్దే ధూపద్రవ్యం కింద పడిపోకుండా కాపాడుతుంది అని విన్నాం కదా. ఇది మనకు నేర్పే పాఠం. ఒక విశ్వాస వీరుడు హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుని సన్నిధిలో చేయబడిన ప్రార్థన ఎప్పటికీ వ్యర్థం కాదు. కొన్ని ప్రార్థనలకు వెంటనే జవాబు ఇస్తాడు. ఈరోజు కాకపోతే రేపు ఇస్తాడు, రేపు కాకపోతే ఎల్లుండి ఇస్తాడు, ఈ వారం కాకపోతే వచ్చే వారం ఇస్తాడు, ఈ నెల కాకపోతే వచ్చే నెల ఇస్తాడు. ఒకటి ఖచ్చితం, ఏ రోజుకైనా దేవుని సన్నిధిలో నీవు చేసిన ప్రార్థన వ్యర్థం కాకుండా ఏ రోజుకైనా నీ ప్రార్థనకు తప్పకుండా దేవుడు జవాబు దయచేస్తాడు. నేను ఎప్పుడు చెప్తా కదా, దేవుడు ఎప్పుడైతే నీ జీవితంలో బిగబట్టాడో, ఆలస్యం చేశాడు అంటే ఒక అద్భుతమైన దాన్ని నీ ఒడిలో దేవుడు వేయబోతున్నాడు. ఎప్పుడైనా నీ ప్రార్థనకు ఆలస్యం చేశాడు, ఏడ్చావు, రొమ్ము కొట్టుకున్నావు, బాధపడ్డావు, దేవా పోయిన సంవత్సరం ఉపవాసం ఉన్నా, అంతకుముందు సంవత్సరం ఉపవాసం ఉన్నా, ఈ సంవత్సరం కూడా ఉపవాసం ఉంటున్నా, ఏంటి ప్రభువా నా పరిస్థితి, ఇంత ఆలస్యం చేస్తున్నావేంటి అని మీలో ఎవరైనా అనుకుంటే, నీవు ఆరాధించే దేవుడు ఆలస్యం చేస్తాడేమో కానీ అలక్ష్యం చేయడో. ఎంత ఆలస్యం చేశాడో అంత అద్భుతమైన ఈవిని నీ ఒడిలో దేవుడు వేస్తాడు. ఆయన సన్నిధిలో చేయబడిన ప్రార్థన మరువబడదో. మేబీ 2013 అనుకుంటా, కొంచెం అటు ఇటు, డిసెంబర్ నెలలో బాప్తిసాల కార్యక్రమం జరుగుతుంది. 48 సంవత్సరాల వయసు కలిగిన నడి వయస్కుడు బాప్తిస్మం తీసుకోవటానికి వచ్చాడు. ఆయన బాప్తిస్మం తీసుకోవటానికి వస్తూ ఉంటే నేను అక్కడ బాప్తిస్మాల కార్యక్రమం ఇవ్వటానికి వెళ్తున్నాను. సుమారుగా 60 సంవత్సరాలు పైబడిన భార్యాభర్తలు, వృద్ధులు, పెద్దవాళ్ళు, ఇంచుమించు 70 సంవత్సరాలు అనుకోండి, 70 సంవత్సరాలు నిన్న భార్యాభర్తలు
ఆ బాప్తిసాల తొట్టి దగ్గరికి వెళ్తూ ఉంటే నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ వృద్ధ తండ్రి వృద్ధ తల్లి నా భుజాల మీద పడి ఏడుస్తున్నారు. ఎందుకయ్యా ఏడుస్తున్నారు అన్నా. ఈ బాబు మా కొడుకేనయ్యా. ఎందుకు ఏడుస్తున్నారు అన్నాను. ఈ బిడ్డ 17వ సంవత్సరంలో దారి తప్పాడు. ఈ బిడ్డ రక్షణ కొరకు 25 సంవత్సరాలకు పైగా ప్రార్థన చేశాం. 25 సంవత్సరాల ప్రార్థనకు ప్రతిఫలంగానే ఈరోజు నా కొడుకు మారాడయ్యా. బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధపడ్డాడయ్యా. ఎమాన్యుయల్ మినిస్ట్రీస్లో దేవుని వాక్యం చేత పట్టబడి ఈరోజు ప్రభు నాకు కావాలని తీర్మానం చేసుకున్నాడయ్యా. నేను అక్కడే ఆగి, ఏంటి మీ బాబు పరిస్థితి అన్న. 17వ సంవత్సరంలోనే వ్యసనాలకు బానిసైపోయాడు. త్రాగుడు, స్మోకింగ్, ఈ అలవాటు ఉంది, ఈ అలవాటు లేదనుకోవటానికి వీలు లేకుండా ప్రతి దురలవాటు ఉంది. ఏడ్చేమయ్యా, వీడి వల్ల మా పరువు పోయేదయ్యా. వీళ్ళు ప్రార్థనా పరులు అయితే మీ అబ్బాయి ఎందుకు మారలా? మీ దేవుడు మనసులు మార్చే దేవుడైతే మీ అబ్బాయి మనసు ఎందుకు మార్చలా? కాకులాగా పొడుచుకొని తినేవాళ్ళయ్యా. వీడు కొన్నిసార్లు రాత్రి ఫుల్గా తాగి 12 ఆ ప్రాంతంలో ఇంటికొచ్చి మా కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ ఉండేవాడు. మేము నిద్రలో నుంచి మేలుకొని ఏంటా ఈడు ఏడుస్తున్నాడు అని కళ్ళు తెరిచి చూస్తే మా కాళ్ళు పట్టుకుంటాడు, ఏడుస్తాడు. రే ఎందుకురా ఏడుస్తున్నావు? మధ్యరాత్రి ఏడుస్తూ అంటాడట, డాడీ నాకు కూడా నీతిగా బ్రతకాలని ఉంది, బ్రతకలేకపోతున్నా, మారాలనుకుంటా, మారలేకపోతా డాడీ. పగలంతా తాగకూడదు, పగలంతా ఛీ దాని వైపు వెళ్ళకూడదు, ఛీ దాని ముఖం చూడకూడదు అని పగలంతా అనుకుంటా డాడీ. సాయంత్రం అయ్యేసరికి ఏమైపోద్దో తెలియకుండా సాతానాన్ని లాక్కొని వెళ్తున్నాడు. నేను కావాలని తాగలేదు డాడీ, సాతానాన్ని శోధిస్తున్నా డాడీ అని ఏడుస్తున్నాడు. అయ్యా అట్లా కొన్ని సంవత్సరాల పాటు ఆ వ్యసనంలో ఉన్నాడు. ఒకనొక రోజు మేమందరం గాఢ నిద్రలో ఉంటే ఇంట్లో అలికిడి అవుతుంది, శబ్దం అవుతుంది. ఏంటా శబ్దం అవుతుందని ఆ రాత్రిపూట కళ్ళు తెరిచి చూస్తే మా కొడుకు మధ్యరాత్రి 1 గంట ప్రాంతంలో ఇంటిలో ఉన్న దూలానికి తాడుగట్టి తన మెడకు ఉరితాడేసుకొని ఆత్మహత్య చేసుకోబోతున్నాడు. మేము ఆ దృశ్యాన్ని కళ్ళతో చూసి తుల్లిపడి లేచి వాడి దగ్గరికి వెళ్ళి, రే నువ్వు తాగుబోతువైనా పర్వాలేదురా, తాగుబోతువైనా నిన్ను భరిస్తావురా, నీ భార్య అనాథ అయిపోద్ది, నీ పిల్లలు తండ్రి లేని పిల్లలు అయిపోతారు. వెంటనే ఆ బిడ్డ కాళ్ళ మీద పడి, డాడీ నేను మారాలనుకుంటున్నా, నేను ఒక మంచి బ్రతకాలనుకుంటున్నా. మీకేమో గ్రామంలో ఇంత మంచి పేరుంది, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళు, మిమ్మల్ని బట్టి మీ పేరు ప్రఖ్యాతులు మంట కలిసిపోతున్నాయి. నాలాంటి వాడు బ్రతికేదానికంటే చస్తే మేలని నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను డాడీ అంటే, వద్దురా పని చేయొద్దు, నువ్వు తాగుబోతువైనా పర్వాలా, నువ్వు ఇంట్లో ఉండాలి అని అంటూ ప్రార్థనలు ఆలకించే దేవుడు ఏదో ఒకరోజు నిన్ను తప్పకుండా మారుస్తాడు. మా ప్రార్థన ప్రభావం ద్వారా ఏదో ఒకరోజు నిన్ను దర్శిస్తాడని వాడు ఆ రోజుల్లో వాడిని బలపరిచయమయ్యా. 25 సంవత్సరాలు ప్రార్థన చేసి 25 సంవత్సరాల ప్రార్థన తర్వాత ఈరోజు మా కొడుకుని దేవుడు మార్చాడయ్యా. తల్లులు, చెల్లెలు, మీలో ఎవరైనా నా ప్రార్థన దేవుడు విన్నట్లేడు, నా దేవుడు నన్ను చిన్న చూపు చూశాడు, నేను అడిగింది ఒకటి, నా దేవుడు ఇచ్చింది ఒకటి, నేను ఆశించింది ఒకటి, నా దేవుడు నాకు ఇచ్చిన ప్రతిఫలం ఒకటి, ఎందుకో నా మీద దేవునికి మనసు లేనట్లుంది, నా ప్రార్థన పట్ల దేవునికి లక్ష్యం లేనట్లుంది, ఎంత ప్రార్థన చేసినా ప్రార్థన ఎంత ప్రయాసపడ్డా అది ఆయాసాన్ని మిగులుస్తుంది కానీ ప్రయాసం ప్రతిఫలాన్ని ఇవ్వట్లేదు. నా ప్రార్థన అంటే దేవునికి ఇష్టం లేదేమో, అసలు నేనంటేనే దేవునికి ఇష్టం లేదేమో. మీలో ఎవరైనా వేదనతో వస్తే, మీలో ఎవరైనా దుఃఖంతో వస్తే, నా ప్రార్థన దేవుడు పట్టించుకోడేమో, నా బతికింతేనేమో అని మీలో ఎవరైనా అనుకుంటే, నా ప్రభుని రుచి చూసిన సేవకుడిగా చెప్తున్నాను, చెల్లి నీ విషయంలో దేవుడు ఎంత బిగబట్టాడో బిగబట్టి తగిన కాలమందు నిశ్చయంగా దేవుడు గుప్పెలు విప్పుతాడు. నువ్వు అడిగిన దానికంటే, ఆశించిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన ప్రతిఫలం నీ ప్రార్థన ద్వారా నిశ్చయంగా దేవుడు అనుగ్రహించునుగాక. ఎందుకు అనుగ్రహిస్తాడో తెలుసా? ఈ దేవునికి పెట్టబడిన పేరు, సౌండ్ పెంచాల, వినపల్ల, ప్రార్థన ఆలకించువాడు, అంతేనా?
ఈ దేవునికి పెట్టబడిన పేరు అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికంగా దయచేసే దేవుడు. ఎంత గొప్ప దేవుడు నీకుండగా తమ్ముడా, నిన్ను నువ్వు పురికొల్పుకొని మిగిలిన రోజులన్నా ఒక్క రోజు కూడా మిస్ కాకుండా, జస్ట్ ఇంకా 12 రోజులు ఉంది, ఒక్క రోజు కూడా మిస్ కాకుండా నిన్ను నువ్వు ప్రోత్సహించుకొని ఉపవాస ప్రార్థనలో మనం పాలి భాగస్తులు మగుదుము కాక. సరే, దేవుని సన్నిధిలో చేయబడిన ప్రార్థన మరువబడదు, వ్యర్థం కాదు. అయితే మన ప్రార్థన వ్యర్థం కాకుండా ఉండాలంటే మన ధూపవేదిక చుట్టూత ఏం కట్టుకోవాలని చెప్పాను? బంగారు జావ. దానికి 4 మూలలు చచ్చౌకముగా ఉంది. 4 మూలలు, 4 మూలలు, 4 ఆత్మీయ అనుభవాలు. ఈ 4 ఆత్మీయ అనుభవాలు కలిగి నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు తప్పకుండా ఏదో ఒక రోజు నువ్వు జవాబు పొందుకుంటావు. ఏంటయ్యా ఈ 4 మూలలు ఉన్న 4 బంగారు జవలు, 4 అనుభవాలని చెప్పే కదా. మన ప్రార్థన వ్యర్థం కాకుండా ఉండాలంటే ప్రార్థనాపరుడికి ఉండాల్సిన మొట్టమొదటి బంగారు జవ సత్శీలత. ప్రార్థనాపరుడికి ఉండాల్సిన 2వ బంగారు జవ సదుద్దేశం. ప్రార్థనాపరుడికి ఉండాల్సిన 3వ బంగారు జవ సమాధానం. ప్రార్థనాపరుడికి ఉండాల్సిన 4వ బంగారు జవ సాత్వికం. ఈ 4 అనుభవాలు కలిగి ఎవరు ప్రార్థిస్తారో నువ్వు అడిగింది ఏదో ఒక రోజు తప్పకుండా దేవుడు నీకు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. మొదటి బంగారు జవ, మన ప్రార్థన వ్యర్థం కాకుండా ప్రతి ప్రార్థనాపరుడు తాను కట్టుకోవలసిన మొట్టమొదటి బంగారు జవ సత్శీలత. అంటే దీని అర్థం, పాపంలో ఉండి నేను ఎంత ప్రార్థన చేసినా నా ప్రార్థన దేవుడు ఆలకించలేడు. అపవిత్రతలో ఉండి నీవెంత ప్రార్థన చేసినా, దావీదు భక్తుడు అంటాడు కదా, ఆయన పాపుల మనవి అని రాసి ఉంది కదా. దావీదు భక్తుడు ఇలా అంటాడు, నా హృదయములో పాపమును లక్ష్యము చేసిన యొడల ప్రభువు నా మనవి వినకపోవును. నాతో కలిసి చెప్పండి, నా హృదయములో పాపమును లక్ష్యము చేసిన యొడల ప్రభువు నా మనవి వినకపోవును. ఏం చేస్తే మనవి వినడట? తప్పు, ఆ మాట అర్థం అది కాదు. పాపం చేస్తే కాదు, హృదయములో పాపాన్ని లక్ష్యం ఉంచితే. శరీరంతో పాపం చేయాల్సిన అవసరంలా. సింపుల్. నీకు ఒక అబ్బాయి మీద మనసు ఉంది, శరీరంతో తప్పు చేయలే. నీకు ఒక అమ్మాయి మీద మనసు ఉంది, శరీరంతో తప్పు చేయలే. హృదయంలో మాత్రం ఆ అమ్మాయి అంటే ఒక దురభిమానం ఉంది, ఒక దురాలోచనతో కూడుకున్న మనస్తత్వం ఉంది. ఆ అమ్మాయిని గురించి దురాలోచనలు పెట్టుకొని నువ్వు 21 రోజులు కాదు 121 రోజులు ప్రార్థన చేయగాక నీ ప్రార్థన దేవుడు ఆలకించడు. ఒక తప్పుడు ఆలోచన వస్తుంది. తప్పుడు ఆలోచన వేరు, లక్ష్య పెట్టడం వేరు. తప్పుడు ఆలోచన వేరు, నా మాట అర్థమైందా? లక్ష్య పెట్టడం వేరు. ఒక వ్యక్తి పాపం మీద లక్ష్యం ఉంచితేనే ఆ ప్రార్థన దేవుడు ఆలకించడట. అమ్మా, అయ్యా, గడిచిన దినాల్లో నీ ప్రార్థన పట్ల దేవుడు లక్ష్యం ఉంచకపోవటానికి ఏ అవిధేయత నీలో ఉందో ఒకసారి కూర్చొని ఆలోచించు. ఏ పాపం నీలో ఉందో ఒకసారి ఆలోచించు. దేవునికి ఆయాస్కరమైన గుణాలు ఏవి నీలో ఉన్నాయో ఒకసారి ఆలోచించి వాటిని తొలగించుకొని నువ్వు ప్రార్థన చేయగలిగితే, యాకోబు పత్రిక చూడండి, అద్భుతమైన మాట. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం నుంచి 18వ వచనం వరకు నాతో కలిసి చెప్పండి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. వర్షింపకుండున్నట్లు అతను ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. విన్నారా ఈ మాట? ఈ మాట పట్టుకొని, నీతిమంతుని విజ్ఞాపన బహుబలము గలదై ఉంటుంది. ఎలా ఉంటుందట? బలము గలదై అనలా. ఏమన్నాడు? ఎవరి ప్రార్థన బహుబలము గలదై ఉంటుంది?
ఒక నీతిమంతుడి ప్రార్థన, నీతి కలిగిన వాడిగా నువ్వు బ్రతికి నీతియుక్తమైన జీవితంతో నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన బహుబలమైనది. ఎంత బలమైనది? ఏలియా గురించి చెప్తూ, ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం మొయ్యబడాలంటే మొయ్యబడింది. 3.5 సంవత్సరాలు తుంపరలు కూడా పడలా. 3.5 సంవత్సరాల తర్వాత అన్నాడు, ఆకాశమా తెరవబడును గాక అన్నాడు. కొండపోత వర్షాన్ని కురిపించాడు. అంటే ప్రార్థనాపరుడు ప్రకృతిని కూడా శాసించగలడు. ప్రార్థనాపరుడు, ఒక నీతియుక్తమైన ప్రార్థనాపరుడు, ఇది మూయబడును గాకంటే మూయబడుతుంది, తెరవబడును గాకంటే తెరవబడుతుంది. అయ్యా విన్నారా? ఇది మూయబడును గాకంటే ఇది మూయబడుతుంది, అది తెరవబడును గాకంటే తెరవబడుతుంది. గడిచిన దినాల్లో ఏ మార్గాలు నీ బ్రతుకులు మూసుకుపోయాయి? ఏ ద్వారాలు మూసుకుపోయాయి? మంచి ఉద్యోగ ద్వారం మూసుకుపోయిందా? మంచి వ్యాపార ద్వారం మూసుకుపోయిందా? చక్కటి ఆర్థిక ద్వారం మూసుకుపోయిందా? ఆ అవకాశం దొరికినట్టే దొరికి నీకు దూరం అయిపోయిందా? ఏ మార్గం మూత వేయబడిందో నాకు తెలియదు, గ్రహించు. గడిచిన దినాల్లో ఏ మార్గం మూత వేయబడిందో నాకు తెలియదు. ఈరోజు నీ పాప నిమిత్తమై పశ్చాత్తపడి దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఈ దినం నుంచి నువ్వు నీతిగా బ్రతకటం ప్రారంభిస్తే మోయబడిన ప్రతి ద్వారం యేసు నామం పేరిట ప్రార్థనల ద్వారా దేవుడు తెరుచునుగాక. మోయబడిన ప్రతి ద్వారాన్ని తెరుచునుగాక. నీకు విరోధంగా లేచిన ద్వారాలు దేవుడు మూసివేయునుగాక. అయితే ఎలాంటి స్థితిలో ఉండి ప్రార్థన చేయాలి ఒకసారి చెప్పండి. ఎంత నీతి కలిగి ప్రార్థన చేయాలి? యెషయా గ్రంథంలో చోట అంటాడు, ఇశ్రాయేలీయులారా, మీ చేతులు రక్తాపరాధపు చేతులుగా పెట్టుకొని, కీడు చేసే చేతులుగా పెట్టుకొని మీరు ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు, రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థన చేస్తున్నారు. మీరు ఎంత ఏడ్చి ప్రార్థన చేసినా మీ ప్రార్థన నేను వినను. ఏం చేస్తారయ్యా? మీ ప్రార్థన వినకుండా నా చెవులు మూసుకుంటా. మీరు ఎంత ఏడ్చినా మీ వైపు చూడకుండా నా కళ్ళు మూసుకుంటా. మీ వైపు నేను చూడను. ఎందుకు చూడరయ్యా? మీరు ప్రార్థన చేస్తున్నారు కానీ అపవిత్రతలో ఉండి ప్రార్థిస్తున్నారు. అలాగని అపవిత్రత అంటంతో అందరూ పెద్ద తప్పుల్లో ఉండరు. ఏమో ఇక్కడ కూర్చున్న వాళ్ళలో, లైవ్ చూస్తున్న కుటుంబాల్లో పెద్ద తప్పుల్లో ఉన్నారేమో నాకు తెలియదు. సహజంగా ప్రతిరోజు దేవుని వాక్యం వినే బిడ్డ చిన్న పొరపాట్లలోనే, ఆ చిన్న పొరపాట్లు మన ఆశీర్వాదానికి ఆటంకంగా ఉంటాయా? నా దైనందిన జీవితంలో జరిగిన ఒక కార్యం చెప్తాను. మేబీ అది 2005-06 ఆ ప్రాంతం, సూరారం ప్రాంతంలో విజిటింగ్కి వచ్చాం ఆటో మీద. షాపూర్లో ఉండేవాళ్ళం. అప్పుడు షాపూర్ వెళ్తూ ఉన్నాం. సరిగ్గా సాయిబాబా నగర్ చౌరస్తా ఉంది కదా, అక్కడికి వచ్చేసరికి ఆటో ఆగిపోయింది. నాకు తెలిసిన మెకానిజం చేశా, ఆటో స్టార్ట్ కాల. సాయిబాబా నగర్ చౌరస్తా నుండి జీడిమెట్ల బస్ డిపో వరకు ఆటో నెట్టుకుంటూ వెళ్తున్నా. వెనక దైవజనురాలు ఉన్నారు, నడుచుకుంటూ వస్తున్నారు, నేను నెట్టుకుంటూ వెళ్తున్నా. బండులు తోలేటప్పుడు చాలా సరదాగా ఉంటుంది. పంచర్ పడినప్పుడు తెలుస్తుంది. బుల్లెట్ ఉంటుంది చూసారా, అది పంచర్ అవటం అడవిలో పంచర్ కావాలా. దాన్ని కొన్నందుకు నీవు తిట్టుకోవటం, కొనిపెట్టిన మొత్తం పగటిపోటే సొక్కలు కనపడకపోతే నన్ను అడగండి. ఆ రాత్రి వేళ 11:30-12 అవుతుంది. సాయిబాబా నగర్ నుండి డిపో దాకా నెట్టుకుంటూ వెళ్ళేసరికి నా ప్రాణం అయిపోయింది. అలాగని ఆటో అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోదామా? వదిలిపెట్టి వెళ్తే ఆటోగానే ఉంటుంది కానీ ఇంజిన్ మాయమైపోద్ది. ఆటోగానే ఉంటుంది కానీ 3 చక్రాలు మాయమైపోతాయి. పేద స్థితి. అలాగని అప్పుడు ఫోన్ చేద్దామంటే అప్పట్లో ఫోన్ సౌకర్యం లేదు. ఏమంటారు, టెలిఫోన్ బూతులు తప్ప సెల్ ఫోన్ వ్యవస్థ ఆ రోజుల్లో లేదు. ఏం చేయాలో అర్థం కాల. సరిగ్గా జీడిమెట్ల డిపో ఎదురుగా, తోపస్ కంపెనీ ఎదురుగా స్ట్రీట్ లైట్ ఒకటి ఉంటే అక్కడ ఆటో ఆపి, దేవా దీనిలో ఏ ప్రాబ్లం ఉందో నాకు తెలియచేయి, నేను చదువుకుంది కూడా ఈ ఇంజినాటి మీద కదా, దేవా ఏదైనా నాకు ఆలోచన ఇస్తే నేను బాగు చేస్తా అని చిన్న ప్రార్థన చేసుకున్నా. దేవుడికి జ్ఞాపకం చేస్తాడు, వెనక స్పార్క్ ప్లగ్ ఉంటుంది, దాన్ని ఉప్పదీసేయి. స్పార్క్ ప్లగ్గా అది చిన్నదే కదా, డస్ట్ పడి ఉంటుందా? డస్ట్ పడితే ఏం పావుకిలో ఏం పడదుగా. ఆ స్పార్క్ ప్లగ్ ఉప్పదీయమంటారు ఏంటి? ఏదో వైర్ దిగిపోయిందని నేను అనుకుంటే అని నేను మనసులో అనుకుంటున్నా. దేవుడు అంటాడు, రే నువ్వు నోరుమై, ముందు స్పార్క్ ప్లగ్ ఉప్పది, నీ ఆలోచనలు ఇక్కడ సోటియద్దు, నేనేం చెప్తున్నాను పోయి ఆ పని చేయి. వెనక డోర్ ఓపెన్ చేశాను, స్పార్క్ ప్లగ్ బయటకు తీసా. చూస్తా ఉన్నా,
నేను అనుకున్నా కనీసం ఒక 50 గ్రాములు మట్టి పడి ఉంటుందేమోనని. 50 గ్రాములు కాదు కదా, ఎక్కడో చిన్న చిన్న నలుసులు. ఆ నలుసు తుడిచేయి. దేవా, ఇక్కడ మట్టి ఏమి లేదు కదా, చిన్న చిన్న నలుసులు కదా. అదే అధిక ప్రసంగం వద్దని చెప్పేది. నేనేం చెప్పాను? అజయ్, నేను వేసుకున్న చొక్కా ఆ బట్ట ముక్కతో క్లీన్ చేద్దాం అనుకున్నాను. ఆ గ్యాప్లో అది పట్టట్లా. అంత చిన్న గ్యాప్ స్పార్క్ ప్లగ్లో ఉండేది. అరే, ఇంత చిన్నగా ఉంది, దుమ్మేం కనపట్లా అని బట్ట పట్టలేదని ఆటో లోపలికి వెళ్ళి పేజ్ ఒకటి ఉంటే, పేపర్ ఒకటి ఉంటే దాన్ని చింపి పేపర్తో ఇట్లా రఫ్ చేశా. పట్టుకుంటే ఏదో జస్ట్ కార్బన్ పార్టికల్స్ చిన్న చిన్న డస్ట్ వచ్చింది. వెంటనే స్పార్క్ ప్లగ్ పెట్టాను, డోర్ వేసాను, ఆటో ముందుకు వచ్చాను, కిక్కు కొట్టాను, డుక్ 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 అని స్టార్ట్ అయిపోయింది అది. అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఎంత పెద్ద ఆటోను ఆపింది చిన్న చిన్న నలుసులు. మండే శక్తి ఇంజిన్ లోపట ఉంది, పెట్రోల్ ఉంది, దరిదాపుగా 5 అడుగుల పొడవు ఉన్న ఇంత పెద్ద ఆటోను ఆపింది ఒక చిన్న నలుసు. నీకు ఇప్పటికే అర్థమైంది తమ్ముడు, నువ్వు చాలా మంచోడు. ఆ మంచితనం లేకపోతే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చేవాడివి? ఆ మంచితనం లేకపోతే నువ్వెందుకు బాప్తిస్మం తీసుకునేవాడివి? నువ్వు మంచోడివి అనేది ఎంత వాస్తవమో, చిన్న చిన్న నలుసులు ఉన్నాయి అనేది కూడా అంతే వాస్తవం. నువ్వు మంచిదానివి అనేది ఎంత వాస్తవమో, చిన్న చిన్న బలహీనతలు, చిన్న చిన్న అవిధేయతలు, చిన్న చిన్న లోపాలు నీలో ఉన్నాయనేది అంతే వాస్తవం. ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చిన నీ బ్రతుకులో ఆ చిన్న నలుసులు తొలగించుకోవటం ప్రారంభించు. ఈ గడియలోనే దేవుని ప్రభావం నీ మీదకు దిగివచ్చును గాక. కార్యాలు జరగకుండా ఏ సాతాను ఆటంకపరిచాడో దాన్ని నువ్వు తొలగించుకోగలిగితే ఈ రాత్రి నుండే ఓ ప్రత్యేకమైన కార్యం నీ జీవితంలో దేవుడు జరిగించును గాక.